है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौदा चाहे जान मेरी ये रहे ना रहे Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up on. హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ ఐడి ఛానల్. గైస్ మనకి August 15 అయితే వస్తుంది కదా, దానికి మంచి స్టేటస్ సెట్టింగ్ గురించి చెప్తాను గైస్. మనకి చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఎవరైతే వీడియోని చూస్తారో ఒక్క లైక్ గైస్, మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేశారనుకోండి, లైక్ వీడియో ఇంకా బూస్ట్ అవుతుంది, చాలా మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. ప్లీజ్ గైస్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, గంట ముఖ్యం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇక్కడ మీరు క్రియేట్ న్యూ మ్యాట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 3:4 అయితే సెలెక్ట్ చేసుకోండి. 3:4 అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఒక చిన్నదైతే సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఇమేజ్ ఇదైతే ఉందన్నమాట. దీన్ని మీరు ఫుల్గా అయితే కొంచెం అయితే డ్రాగ్ చేసుకోండి. ఒక 20 seconds అట్లా అయితే మీరు కొంచెం అయితే డ్రాగ్ చేసుకోండి. అండ్ డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను కింద డిస్క్రిప్షన్లోని ఒక ఏదైతే మనకి ఫ్లాగ్ ఉంటుందో ఆ ఫ్లాగ్ ఒకటైతే ఇస్తానమాట. బ్యాక్గ్రౌండ్లో మనకి బ్లూ కలర్ ఉంటుంది గైస్. ఈ బ్లూ కలర్ ఏదైతే ఫ్లాగ్ ఉందో దీన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేయండి గైస్. ఇక్కడ మనకి క్రోమా కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మనకి నార్మల్గా. దీన్ని ఇక్కడ కింద మనకి చూడండి కీ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, కీ కలర్ అనేది, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి లాస్ట్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ రెడ్ అన్నది తీసేయండి, గ్రీన్ తీసేసేయండి. ఓన్లీ బ్లూ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఫుల్గా అయితే ఉంచండి. అండ్ ఇక్కడ చూసుకోండి బ్లూలో ఉందో లేదో. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే గైస్ మనకి ఇక్కడ అయిపోయింది, బట్ కొంచెం కలర్ అయితే చిన్నది తగ్గడం అయితే జరిగింది. కాబట్టి ఈ విధంగా చిన్నది, మరీ ఎక్కువది కాదు, చాలా చిన్నది అయితే మీరు ఎట్లా అయితే మూవ్ చేయండి. మూవ్ చేయగానే మనకి ఫుల్ కలర్ అయితే వచ్చేస్తుంది. అండ్ వచ్చిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చిన్నది ఈ విధంగా కొంచెం అయితే పెద్దది చేయండి. ఈ విధంగా గైస్ ఇంకొంచెం పెద్దది చేసేసి మీరు ఇక్కడ సైడ్కి అయితే తీసుకెళ్ళండి. ఈ విధంగా చూడండి, ఇంకొంచెం పైకి సెట్ చేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేయండి గైస్. పైకి స్క్రోల్ చేసిన తర్వాత దీనిలో మనకి ఒపాసిటీ అయితే కొంచెం తగ్గించేసేయండి. అలా లేదన్నా ఒక 30 seconds దాకా అయితే లైక్ 30 దాకా అయితే మీరు అయితే పెట్టేసుకోండి గైస్. పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా ఇది ఫ్లాగ్ అనేది అయితే అవుతుంటుంది. 30 to 40 మధ్యలో అయితే మీరు ఈ విధంగా అయితే పెట్టుకోండి. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ 3 lines మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు డూప్లికేట్ యాజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే చిన్నది గైస్ చూడండి ఈ విధంగా చిన్నది అయితే మీరు ఈ విధంగా పెద్దది చేయండి. అండ్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది గైస్. దీనిపైన ట్యాప్ చేసి దీన్ని ఏం చేస్తారంటే కొంచెం చిన్నది అయితే చేయండి. లైక్ ఈ విధంగా ఈ మాత్రం అయితే కొంచెం చేసేయండి. చేసిన తర్వాత మాస్క్ ఆన్ చేయండి. అండ్ ఫెదర్ అనేది మనకి ఒక 34 అట్లా అయితే మీరు నార్మల్గా అయితే పెట్టుకోండి. కొంచెం పెట్టిన తర్వాత గైస్ దీన్ని కరెక్ట్గా ఈ విధంగా అయితే మీరు పెద్దది చేయండి గైస్. ఏ విధంగా అయితే పెద్ద చేస్తానో ఆ విధంగా పెద్ద చేసి ఇప్పుడు క్రాపింగ్ ఇక్కడ మనకి ఫెదర్ అనేది ఫుల్గా అయితే చేసేసేయండి. ఇప్పుడు ఒకసారి చూడండి కరెక్ట్గా సెట్ అయిందో లేదో అన్నది. మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ సెట్ అయిపోయింది. ఇన్ కేసు ఏమైనా చిన్నది పైకి అట్లా వచ్చేలా ఉంటే మనకి దీన్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. వెళ్ళి ఒక పిఎన్జీ అయితే చేసుకోండి మీ పిక్చర్ని. ఆల్రెడీ నేనైతే ఒకటి పిఎన్జీ అయితే చేశాను గైస్. ఆ పిఎన్జీ చేసిన పిక్ ఏదైతే ఉందో దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి గైస్. జస్ట్ సెలెక్ట్ చేసుకొని నార్మల్గా అయితే ప్రస్తుతానికి అందరికైతే ఇట్లా అయితే పెట్టండి. అండ్ పెట్టిన తర్వాత దీన్ని మీరు ఫుల్గా అయితే డ్రాగ్ చేయండి గైస్. ఫుల్గా అయితే డ్రాగ్ చేయండి. అండ్ మళ్ళీ చూసుకుందాం. అండ్ ఇక్కడ మీడియాలోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్లోని నేను ఇంకొకటి అయితే ఇస్తాను గైస్. దాని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మనకి ఫ్లాగ్కి సంబంధించింది ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దీన్ని ఏం చేస్తారంటే మీరు పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రాపింగ్ ఉంది కదా, ఇక్కడ తీసుకెళ్ళి ఇలా గైస్ కొంచెం దగ్గరగా తీసుకొచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మనకి ఇక్కడ రొటేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. చూడండి ఇక్కడ రొటేషన్, దానిపైన ట్యాప్ చేసి స్టార్టింగ్ అయితే ట్యాప్ చేయండి. మనకి ఇక్కడ రొటేషన్ అయితే అయిపోతుంది. అండ్ రొటేషన్ అయిపోయిన తర్వాత గైస్ ఇంకొంచెం అయితే పెద్దది చేసుకోండి. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి క్రోమా కీ ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఆన్ చేసుకోండి. ఇక్కడ క్రోమాకి ఇవన్నీ ట్యాప్ చేసుకొని ఇక్కడ మిగిలినవన్నీ తీసేయండి. ఓన్లీ బ్లూ అయితే ఉంచుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. అండ్ ఇచ్చిన తర్వాత ఇది కొంచెం చిన్నది ఎట్లా తగ్గించండి గైస్. అండ్ తగ్గించిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొంచెం అయితే పెద్దది చేసుకోండి. లైక్ మనకి ఈ విధంగా అయితే రావాలన్నమాట ఇక్కడ దాకా అయితే. దాన్ని కరెక్ట్గా కిందనైతే సెట్ చేసుకోండి వారికి. ఓకే, ఈ విధంగా అయితే కొంచెం సెట్ చేసుకోండి గైస్. అండ్ పిక్చర్ని కూడా చిన్నదైతే పెద్దది చేయండి. ఈ మాత్రం పెద్దది చేసేసి కరెక్ట్గా ఈ విధంగా అయితే వదిలేసేయండి ఈ సైడ్కి. ఓకే, అడ్జస్ట్ అయితే అయింది గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ మనకి స్టిక్కర్ అయితే ఉంది కదా, ఇందులో గైస్ మనకి
మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఉంటాం కదా, ఇది మనకి అయితే స్మోక్ది అనమాట. ఈ స్మోక్ది ఒకవేళ లేకపోతే స్టోర్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు 4th సెలెక్ట్ చేయండి గైస్. 4th సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మీరు ఫుల్గా అయితే డ్రాగ్ చేసేసేయండి. అండ్ దీన్ని తీసుకొచ్చేసి ఇట్లా కరెక్ట్గా కిందనైతే సెట్ చేయండి గైస్. చూడండి ఈ విధంగా కరెక్ట్గా కింద అయితే సెట్ చేయండి. ఓకే, కిందన ఈ విధంగా అయితే కరెక్ట్గా సెట్ చేయండి గైస్. సెట్ చేస్తే మనకి ఓవరాల్గా ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. ఇంకొంచెం చిన్నది పెద్దది చేసేసి ఇప్పుడు పెట్టండి. ఓకే, ఈ విధంగా మనకి సరిపోతుంది గైస్ కరెక్ట్గా అయితే. గైస్ అయితే లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్ కోడ్ అయితే ఇస్తాను అనమాట. దాన్ని అయితే ఈ పిక్చర్ని అయితే మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేసేసి అండ్ దీన్ని ఇట్లా మీరు టర్న్ చేయండి గైస్. ఈ విధంగా మీరు రొటేట్ అయితే చేయండి. రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టిప్లై అయితే ట్యాప్ చేయండి. అండ్ ట్యాప్ చేసిన తర్వాత కొంచెం పెద్దది అయితే చేసుకోండి. జస్ట్ ఇట్లా మీరు నార్మల్గా ఈ విధంగా 2 ఫింగర్స్ పెట్టి అయితే ఈ విధంగా కొంచెం పెద్దది అయితే చేసుకోండి. ఎట్లయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ మనకి లైక్ రొటేట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ రొటేట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఎట్లయితే క్లిక్ చేయండి. మనకి అటు ఇటు అయితే మనకి ఈ విధంగా మారిపోవడం అయితే జరుగుతుంది. అండ్ మారిన తర్వాత కరెక్ట్గా ఈ విధంగా అయితే పెట్టుకోండి. దీన్ని మీరు ఫుల్గా అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి అండ్ మీడియాలోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో మనకి ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది గైస్, ఆగస్ట్ 15కి సంబంధించింది. ఈ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇట్లా కొంచెం పెద్దది చేసుకొని కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా మీరు ఫుల్గా అయితే డ్రాగ్ చేసుకోండి. గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఏదైతే పిక్ ఉందో పిక్ మీద అయితే ట్యాప్ చేయండి గైస్. పిక్ మీద ట్యాప్ చేసేసి అండ్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ శాచురేషన్ ఇవన్నీ కూడా అయితే చిన్నది అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి గైస్. అంటే మనకి పిక్ని బట్టి అయితే కొంచెం అయితే లైక్ చిన్నది అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి, మరి ఎక్కువగా కాకుండా కరెక్ట్గా సెట్ అయ్యేటట్లుగా. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో ఒక లిరిక్స్ అయితే ఇస్తాను, లైక్ సాంగ్ అయితే ఇస్తాను. దాని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం ముందుకు రండి గైస్. ముందుకు వస్తే మనకి టెక్స్ట్ అంతా కూడా అయితే రావడం జరుగుతుంది. అండ్ కరెక్ట్గా ఈ విధంగా ఈ సెంటర్లోకి అయితే పెట్టుకోండి గైస్, కొంచెం కిందకి. ఓకే, అండ్ వీలైతే ఇది కూడా కొంచెం పెద్దదే చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ దీన్ని అయితే ట్యాప్ చేయండి. లిరిక్స్ ఏదైతే ఉన్నాయో దానిపైన ట్యాప్ చేసి కొంచెం కిందకి తెచ్చుకోండి. కొంచెం కింద తెచ్చుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళండి గైస్ మళ్ళీ. అండ్ ఇక్కడ కూడా వీటి అన్నిటిని కూడా అయితే కొంచెం పెంచండి. ఇవి పెంచితే మనకి ఆల్మోస్ట్ కలర్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే గైస్ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్ ఇంకొకటి అయితే ఇస్తాను నేను. అండ్ కింద డిస్క్రిప్షన్ ఒకటైతే ఇస్తాను. ఈ విధంగా మనకైతే ఉంటుంది. దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే నార్మల్గానే అడ్జస్ట్ చేసేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ మీద ట్యాప్ చేసేసి స్క్రీన్ పైన ట్యాప్ చేశారు అనుకోండి, మనకి ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ చాలా ఈజీగా కూడా అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.